హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కాలెత్తి తండ్రిన పోలే చెయ్యెత్తి కొట్టిన పోలే భరత వేడికి వచ్చినది ఓ దేవుడు, భరత వేడికి వచ్చినది ఓ దేవుడు, నువ్వు బతికుంటే నాకు ఈ బాధలు ఉండబోవు, ఈ కష్టం ఉండబోవు నాని. నా భర్తను నేనే పొందదానం చేసుకుంటా, నా భర్తను నేనే దానం చేసుకుంటానా అని కన్న తల్లి శకుంతల దేవి కలకల కలకల కంట తాడగట్టంగా బాలుగోల ఉన్నాడు. సుంకరి మల్లయ్య కళ్ళతో చూసిండు. సుంకరి మల్లయ్య ఏమనుకున్నాడు, అయ్యో భగవంతా వల్ల మరి ఆ తల్లి ఇద్దరు కొడుకుల బయటికి వెళ్ళిపోతే కొడుకులు కాదన్నరాట. మరి వాళ్ళ వంశం లోపల కాలేసుకునే వంతు లేదా బొందదానం వాళ్ళ వంశం లోపలాయే. ఎట్లా అనుకున్నాడు, ఓ తల్లి శకుంతల దేవి ఏడువకు తుడువకు నా తల్లి శకుంతల, ఆగో ఇవాళ నీ కొడుకులు కాదన్నా ఇవాళ తప్పకుండా నేనేమి భర్తను దానం చేసుకుంటా తల్లి. మల్లన్న వచ్చిండు, ఓ తల్లి అందరికి దానం చేసినట్టుగా నాకు ఒక ఎకరం భూమి దానం ఇచ్చిండు. నా తల్లి నేను అటువంటి మరణాసును నా భూమి లోపల పొందదానం ఎత్తడన్నాడు. నాకు ఇచ్చిన భూమి మీ భూమి కాదనటల్లకు నా కొడుక ఏ కులమైతే ఎందుకు కొడుక కులం ఒక్కడి మంచిగా ఉండాలరా. ఏ కులమైన పర్వాలేదు కాని కులం అనేది మంచిగా ఉండాలి. మట్ల వేయిన మాణిక్యం విలువ మాణిక్యానికే ఉంటది, మట్టి విలువ మట్టికే ఉంటది. ఏళ్ళకు అంతరం ఉంటది. 5 ఏళ్ళు ఒక్క తీరున్నాయా కొడుక, నా కొడుకులు కాదన్న గాని నీ భూమి లోపల పొందబెట్టుకుంటానన్నవురా. ఇప్పటికైనా అప్పటికైనా చూడుండ్రి, దానం షడని పదార్థం, ధర్మం షడని పదార్థం. దానం చేయక ధర్మం చేయక మనం సంపాదించేది ఏముండదట. కోట్లు సంపాదించిన కుంపల్లే పాడబడితే గాని మనిషిని కాట్ట పెట్టినాడు కాసుకవ్వ కూడా ఎంబడిపోదు. మానవుని ఎంబడి మంచి చెడు తప్ప మానవుని ఎంబడి ఏది పోదు. ఎంత సంపాదించుకున్న కూటి కొరకే, ఎన్ని రోజులకున్న మన చెత్త కాటి కొరకేనే నా తల్లులారో. ఆత్మగల్ల శరీరం అగ్ని పాలు, కొడుకు పెట్టిన అన్నము కూడు కాకుల పాలు, పైన గప్పిన బట్టలు పెట్టి సాకరి పాలు, దాసుకున్న ధనము ధరణి దేవత పాలు, ఆవులు గోవులుంటే పాలి వాళ్ళ పాలు, బొడ్డు వాళ్ళ సొమ్ము గోడ పునాది పాలు. నా కొడక మేము దానం వేసినందుకు కొడక ఇయ్యల్ల నీ భూమి లోపల నా భూమి నీ భూమి కాదన్నవా కొడక. నా భర్తను నీ యొక్క భూమి లోపల పొందదానం వేసుకోమన్నవారు కొడక. కొడకాని 2 నిలువులు తెచ్చిండ్రు, 6 అడ్డాలు తెచ్చిండ్రు, ఆడగడతండ్రు పాడగడతండ్రు. డప్పులు మోగంగా రాజ్యాన రాజును ఆ పాడ లోపల పడుకోబెట్టిండ్రు. అగో అటువంటి గోవింద అని బిడ్డనెత్తుకున్నది ఆ తల్లి శకుంతల దేవి. సుందరి మల్లన్న అగ్గికుండ పట్టుకొని గోవింద అని విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు మన ఈ మాయ శివులంట. నాగ
ఇంటి వెనక కాలబాయి తోడలయ్యా నిన్ను కాగలయ్యా మూడు మాటలు చూసిండు ఇప్పుడు వెళ్ళం వేసిండ్రు ఇప్పుడు వెళ్ళమంటే ఈనాడు ఉంటలేదు ఆనాడు పుట్టింది అన్ని అందరు చుట్టాలు ఉంటే ఆకలి సుమన్న చూసుకుంటారా ఇప్పుడు వెళ్ళాలి చేస్తారా నాలుగు మూలల నాలుగు విరికిళ్ళ బియ్యం పోసిండ్రు ఓ తల్లి ఇచ్చి పరిసారి అని భర్తవతో చూసుకోమన్నారాట చూడు ఆ తల్లి శకుంతలదేవి ఆ బిడ్డనెత్తుకున్నది భర్త పేరు నచ్చింది భర్త ముఖం మీద ఉన్న తెల్లబడ్డ వేసింది చెవుల్లో నోరు పెట్టి నారా చెవుల్లో నోరు పెట్టి ఆ తల్లి ఏడుతంటే నువ్వు ఏడవకు అందుకుంటూ అంటాను అమ్మా నువ్వు ఏడిసిన లాభం లేదు తుడిసిన లాభం లేదు కానున్న తాను తాక తీరన్నాయి తీరింది మనిషి పుట్టినప్పుడు మానవ జన్మం ఎత్తినప్పుడు ఎన్ని రోజులకు అక్కడో కానీ కొడలో కాదన్నాడు మనిషి బతికినప్పుడు మానవ జన్మం ఎత్తినప్పుడు నరం మీద పుట్టు నాలుగొత్తుల పోగలటం మీద మీద పుడుగ మానవుడి శరీరము ఆ జగన్నాటక సూత్రధారి ఆడే నాటకం లోపల మనం పాత్రధారులు కానీ సూత్రధారులుగా ఉన్నాడు ఆ తల్లిని పండుగ జరిపి వెనుకోలు ముందుకొచ్చి ముందోలు వెనుకలు పోయి మళ్ళా పేడ లేపుకొని ఆ సుంకరి మళ్ళా భూమికి అడిగచ్చి ఆ బొంద చుట్టూ మూడు చుట్టూ దింపి రాజులు తీసినారు ఆ బొందలు పెట్టినారు తలా పిలికడు బంద మీద మన్ను ఎత్తారు మాయమ్మో ఆ బొంద దానం చేసిండ్రు బొందకు దండం పెట్టింది శకుంతల బొందకు దండం పెట్టింది నారాయణి బాగి తీరింది నారాయణి రుణం తీరింది అన్నది వచ్చిన ప్రజలందరూ చూడు గంగవేడికి వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతున్నారట ఎప్పటో తల్లి చూసిన ఆ బిడ్డను ఎత్తుకున్నది గంగ స్నానం చేసింది బిడ్డను ఉంచటల్లకు పాల కొరకు ఆ బిడ్డ బాతులాడుతున్నది కావంట ఆ బిడ్డకి ఆ కూతురు పెట్టబట్టరా ఆ బిడ్డలు ఎడుతంట చూడు మా తల్లి ఏమనుకున్నది నా కొడుకులు కాదన్నారు కానీ నా కోడళ్ళను నాకు బిడ్డలు లేక ముందు బిడ్డలు వరకు చూసుకున్నా ఆవుల పాలన్న వైవంట నా బిడ్డను దగ్గర తీసుకుంటారనుకున్నది బిడ్డలెత్తుకొని నా ఇద్దరు కోడళ్ళ బయటికి పోతానని ఎట్లా పోతున్నది పోతారు ఎవరికాతి ఎటులానున్నదో ఈశ్వరుని ఎవరి కర్మాలు ఎటులానున్నదో ఉన్నదో ఈశ్వరుని
పిల్లల నమ్ముకొని అందరండి హరిశ్చంద్రుడు వాళ్ళ పిల్లల నమ్ముకొని వాళ్ళ వాణి చందాలో నా కాడి కాపరి ఉండాలేదా ఎవరిగా తెలియతున్నా శకుంతలమ్మ ఇంటి ముందర కట్టింది నా కోడలు సూర్యావతి నా కోడలు చంద్రవతి అని నా కోడల సూర్యవతి అయ్యో రామ 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 జయ రామ 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 జయ రామ 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 జయ రామ ఏమిటమ్మా కోడలానే రామ జయ రామ ఏమిటమ్మా కోడలానే రామ జయ రామ కోడలా కోడలా ఎక్కడున్నా లోపల అది లోపల ఉన్నది నా మాట నచ్చదు సూర్యవతి ఈ ఊరు మురికాల ఉన్నది భయం అత్తయ్య దూకుతాయి పోతాయి అయితే నేను పెట్టగల చేయి కాబట్టి ఆ కుక్కలు బొక్కరాజు కత్తి తలుపులు తగ్గిపోతాయి ఎవరి కావచ్చు మెల్లె వేయింది కావాలనుకున్నది సూర్య ప్రభా చంద్ర ప్రభా ఇద్దరంటే ఎల్లళ్ళు నేను పోతానన్నది ఏ గిరంగా నేను పోతానని చీర కట్టిన చూడవా ఎంతసేపు అయినా ఇంటి ముందరికి వచ్చి కావచ్చు అట్లా కాదు సరే చూద్దాం మా మహాలక్ష్మిపాయ అయ్యో మహాలక్ష్మి బంగారం అటువంటి మహాలక్ష్మి మందిన సౌతులు కళ్ళల్లో మనం పోసుకుంటున్నాం అయితే మనం 7 ఇద్దరు ఉన్నాం మరి మన ఓజేపాయ మన మగోళ్ళు వాళ్ళు ఒక బాయ్ అందుకొరకే ఈ వాడకట్టు సంవత్సరం ఎందరూ లంజమల్ల సంవత్సరం అయితే మీకు ఎంతమైంది సంవత్సరం అందుకొరకే అందరూ పూలు పెడతారు గిలాస పెడతారు
మొన్న పూలు పెట్టుకొని ఉన్నాడు నవ్వినట్టు కాదు ఓ రాజయ్య నీవాని చెప్పు ఆయన చెప్తున్నది పూలు పెట్టుకొని మొన్న ఎవరాడ వేయను పోలే ఆ ఎవరాడ కాడ కోయలేకు మాత దొరుకుతుందా మేత దొరకలే అటు చూసింది కోయలే పడగాను నా మీద ఉడివేసింది ఇక పూలు అన్ని తిన్నది ఈ ఆకాల నుంచి పూలు పెట్టుడు బంద్ చేసిన ఇక గిలాస పెట్టింది అనుకో కథలు ఇంటికి పోతే ముందుగా మంచిలు పోతారు హంసప్ పోతారు బరాని పోతారు ఏది అనికే నేను వాడతాను అంత అయిపోయినా కవతలు ఇంటికి పోయి అక్క నేను అదే ఇల్లు పెద్దగున్న బాధే ఒళ్ళు పెద్దగున్న బాధ అదే బుద్ధి ఇల్లు పెద్దగుంటే ఏం బాధ ఒళ్ళు పెద్దగుంటే ఏం బాధ ఇల్లు పెద్దగున్నది అనుకో కొద్దిగా లెక్క పండిరు ఇక ఒళ్ళు పెద్దగున్నది అనుకో ఇక్కడ ఎక్కువైతే ఇక్కడ తక్కువ అయితే నీరసం అయింది రాజే లెక్క పక్కన ఉండాలి నీ బాణం ఎట్లా వేయింది మావా సత్యంలో బతుకుతారు అనుకున్నావే మావా సత్యంలో బతుకుతారే ఏడు పేరు మావా నువ్వు ఈ ఊళ్ళో ఎవరెవరు కప్పలు ఇచ్చినవే నాకు ఇద్దరు గోళాలు ఉన్నారా అని పెద్ద పెద్ద తంసా పార్టీలలో కళ్ళు చెప్తువే మావా నీ ముందర మమ్మల్ని ఇద్దరిని కూర్చుంటే పెట్టుకొని తీసుకోవాలన్నా పోషించినవే మావా ఎందుకెళ్ళి అంత దుఃఖం నాకు అప్పుడో ఇప్పుడో పెద్ద పనులు అని ఆసరా అయినవే ఒక మాట రెండు అర్థాలు సౌందర్య చూడు ఇద్దరు నా కన్నా అయితే ఇంటికి పెద్ద పడాలని లంకా తాకిడి ఉన్నదని ఆయన ఇక నేను అలుగు బగ్గి తాకిట్ల పెట్టుడు భయ్యం నాతో పాటిగా పొడలు ఎత్తానని చదువుకునేది కొద్దిగా లేచి కోడలు ఆకి విడిచి బకెట్ అన్నాడు ఆకిట్ల పెట్టినప్పుడు నేను పెండ బకెట్ వేసుడు భయ్యం మా నీళ్ళు తెచ్చి నా బకెట్ లో పోసేది మంట పెట్టేది నేను ఎడతా అంటే మధ్య కిల్ల కిల్ల అవుతాను దేవుడా ఈ కాలం కడసాలు వేస్తారు అవునే మన ఒక్కదాన్ని వేస్తారు అది వేస్తారు రేపు తెల్లారి తక్కువ తీసుకుంటాం నీకన్నా రాజే రాజయ్య నా ఏమిటమ్మ కోడలానే నా కోడలా ఏమిటమ్మ కోడలాలే నా కోడలా ఏమిటమ్మ కోడలానే నా కోడలా ఏమిటమ్మ కోడలాలే నా కోడలా కోడలా సూర్యవాతి సూర్యవాతి కోడలా సూర్యవాతి సూర్యవాతి కోడలా చంద్రవాతి చంద్రవాతి కోడలా చంద్రవాతి చంద్రవాతి మీరే బిడ్డలనుకున్నా నా కోడలో మీ తండ్రి మామ మరణమాయే నా కోడలా ఆడబిడ్డను చేతుల పట్టుండ్రే బిడ్డు నా బిడ్డ ఏడుతుంది ఇన్ని ఆవుల పాలన్న పోయింది బిడ్డ నా భర్తను నేను దానం చేసుకున్నా నాకు బిడ్డలు లేకున్నా కానీ మీరే బిడ్డలు అనుకున్నారే బిడ్డ కోడలా కోడలాకే కోడలా అనకే నన్ను లంచం ఉండాలి అన్నవా కోడలు ఎందుకు వచ్చినావు ఆంటీ చూడే మామ ప్రాణం పోతే అటేటు రాకపోతే ఎందుకు రాలే బిడ్డ చూడు ఓ లోకమా మేము ఎట్లున్నాము అది ఎట్లున్నది కింద నుంచి మీద దాకా మూడు చచ్చిపోయిన రంగు మేము ఊడగొట్టిన గొడ్డలు కావాలో మేము ఉన్నాం అదో మంచిగా నిండారుగా తయారై బొట్టు మీద బొట్టు 3 బొట్లు పెట్టి కమ్ములు ఉన్నారు పట్టు చీరే
మిమ్మల్ని చూడబోతే మీరు దొరసాలే కదా దొరసాలరా ఏం దొరసాలు మిమ్మల్ని చూస్తే పెద్ద పెళ్లి కాడ దించి కింద గొడ్డాలు చేసేసి సగమరాల నేను తయారై రోడ్డు మీద ఉన్నదంటే గద్దం అంత ఎట్లున్నది అయితే నీ అవకాశం నీళ్ళలో చుట్టుకొని పొద్దునికి మా పొద్దుకైతే మా పోకైతే మేము తయారై రోడ్డు మీద ఉన్నదంటే గద్దం అనకపోతారు నా బాధ నీ బాధ నీ బాధ నా బాధ నా బాధ అంటున్నావు ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు అవ ఇంటికి వచ్చి కనుకనేమి పాలు కావాలి నువ్వు కనుకనేమి సవారి కావాలంటున్నావు ఎవరికి అంటావు ఎవరి పిండావు ముసల్తానానికి వస్తారు కన్నట్టు కోరి కన్నావే మేం కనాలి మేం కంటే నేను అద్దాను కోడలు వచ్చిన వాళ్ళే అత్తలాని వాళ్ళు బొత్తలు పెట్టుకొని ఇంట్లో తిరిగా ఓ లోకమా కోడల ఇది మాట్లాడు ఓ గులాబీ కోడల ముందట అత్తలాని బొత్త పెట్టుకొని తిరిగా ఆగ చూడు మరి ఎక్కడికల్లా తీసుకుపోతా అయ్యో కోడలు అనేటోడు ఆ ఇంట్లో అడిగి పెట్టాగానే అత్తమ్మని పుట్టుకొని సావాలి ఈ వయసులో నన్ను మమ్మల్ని వస్తుంది నీకు న్యాయమేనా అయితే పోరాడు ఎందుకు ముందర మున్సిపాలిటీ అని కపాల్సిన కోడలా మిమ్మలగానంగా నేను అత్తను లేదు నాకు ఇద్దరు కొడుకులు ఇల్లు కావాలి ఆడబిడ్డ కొరకు నా కొడుకులు ఇల్లు కట్టుకుంటే కూర ఆడబెట్ట ఆడబిడ్డ ఉండాలి ఏడాదికి ఒక్కసారి నాకు ఇంత పండుగ వస్తే నా కొడుకుల విషయతికి నాకు ఇంటి గట్ట ఆడబిడ్డ ఉండాలి నాని నా భగవంతుడు వెచ్చిండు నాకు బలమోడి కట్టిండు బిడ్డ మిమ్మల్ని తినంగా నేనొద్దన్ననా మిమ్మల్ని ఘనంగా నేనొద్దన్ననా బిడ్డ తినంగద్దననా తాగంగద్దననా కనంగద్దననా అన్నప్పుడు మరి గిన్ని ఏళ్ళ కోడలకు పెళ్ళాయి ఏ తీర్థమన్న తీసుకుపోతా మరి నన్ను జడత పట్టిస్తా మరి నన్ను పెట్టిస్తా కట్టిస్తా ఒట్టు పెట్టించి మాకు చెట్టు కడితే పొలగల్ని కాకపోనా ఇన్ని రోజులు ఆమె ఇక్కడ చెడ్డ పని చేసినావా రాజే మా ఇంట్లో పని తప్పండి వాళ్ళతో నన్ను చెప్పినావా నేను ఈ ఊళ్ళో వడ్డ కాడికెళ్ళి ఈ ఊళ్ళో వడ్డ కాడికెళ్ళి నన్ను ఏర్పెట్టి చూపినా నేను ఏర్పెట్టి ఎవరు చూపలే ఎల్లమ్మ కూడా నాడు కూడా మీరు గుంజుడు చచ్చిపోయి అయ్యో భగవంతుడా నా కొడుకులు కాదన్నారు నా కోడళ్ళు కాదన్నారు బిడ్డ బయట పడితేంది ఏ శర్ర పడితేంది నీ కొడుకులే కాదన్నారు నీ ముసలి చెర్ల పెట్టా ముసలు బాగుంటే అయిపోతాం మిషన్ వారి ముందరైతే వెనుకెళ్తారు ఊరే పోతారు ముక్కలు అయితే వెళ్ళిపోవచ్చు ముసల్దాన్ని అంటారు నువ్వు కూడా ముసల్దాని అయితే రేపు నీ గర్భాన గిట్లనే కొడుకులు బిడ్డలు పుడితే నేను గట్ల వేయలేను నా జిల్ల పేరు చెప్పుతేనే జల్లు అనాలే దీని మొగలు పేరు చెప్తే భగవంతా నా కొడుకులు కాదన్నారు బిడ్డ అటువంటి చదువుకుంటా బిడ్డ నేను పెంచుకుంటానన్నది రక్తం రాళ్ళ పాలైన మంచిదే మాంసం మట్టి పాలైన మంచిదే అయ్యో భగవంతా నా కొమ్ముల కొత్తలు లేవాయే చేతుల డబ్బులు లేవాయే పుట్టిందేమో రాజుల కులం ఎత్తిందేమో భిక్షగల్ల అవతారము ప్రాణం పేరగానే దాదుకుంటే ఇదే ఊరి లోపల ఎంతో మందికి దానం చేసినావు ధర్మం చేసినావు మనిషికి 1 ఎకరం భూమి దానం ఇచ్చినావు ఎంతో మందికి దాన ధర్మాలు చేసినావు బిడ్డ ఆనాడు సుంకరి మల్లన్న దయగల్లోడాయి వాళ్ళ భూమి లోపల మీ తండ్రిని పొందబెట్టింది దిక్కులేనోళ్ళకు దేవుడే
తిక్కాడ సక్కిలేని వారికి సరకార సక్కు అన్నారు. అదే ఊరి లోపల అంజనేయుని గుడి ఉన్నది. ఆ గుడి కాడు ఇల్లు తిరుగుత వాడవాడ తిరిగి ఏ తల్లి కన్నా అటువంటి దండం పెట్టి అటువంటి పాలు అటువంటి ఆవుల పాలు పుట్టు పూసాల పట్టులు అందరూ తీసుకొచ్చి నేను సాగుకుంటా బిడ్డ అని పెంచుకుంటానన్నది. అదే బిడ్డ అటువంటి అని ఆ బిడ్డను ఎత్తుకొని ముందడికి ముందు వేసి చూడుండి ఎంతటి వాళ్ళకు ఎంతటి కథ వచ్చింది. అందుకే అంటారు ఓడలు బండ్లైతే బండ్లు ఓడలైతే రాజు కింకరుడైతాడు కింకరుడే రాజు అవుతాడు. ఉన్ననాడు నవ్వద్దు మానవుడు లేనాడు ఏడవద్దు కష్టం వచ్చినాడు బాధపడద్దు సుఖం వచ్చినాడు నవ్వరాదు. 15 రోజులు వెన్నెల 15 రోజులు అమావాస్య వెలుగు వెన్నెల అమావాస్య చీకటు అన్నారు. ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు కొన్ని రోజుల కష్టం వెళ్ళదీయాలి కొన్ని రోజుల సుఖం వెళ్ళదీయాలి. కష్టం సుఖం అనేది ఇద్దరే ఈ మానవ జన్మన్నారు. మీ ఊరి బాగి తీరుతుంది మీ పల్లె బాగి తీరుతుంది. కొంగు పట్టు కోరి నేను మీ ఇళ్ళ కొంటి వస్తాను. దోషులు దానం 10, 20, 50, 100 ఉంటే నా కొంగులయ్యిండ్రి. ధర్మం పదార్థం దానం చేయక ధర్మం చేయక మనం సంపాదించేది ఏముండదట. ఎవరన్నా చుట్టాలు ఇంటికి వచ్చినా స్నేహితులు ఇంటికి వచ్చినా 500, 1000 రూపాయలు ఖర్చు పెడతావు. తిన్నది తాగింది పేరుండదు. ఇటువంటి కథల కన్నా దానం చేసుకోవాలి ధర్మం వేసుకోవాలి పెద్దల పేర్లు ఓడించుకోవాలని అంటారు. దాగబోడు సూది ముళ్ళ ఆగబోడు